41వ రోజు పత్రిజీ ప్రబోధాలలో జననం మధురం మరణం మధురం. పత్రిజర్ చెప్తున్నారు, నువ్వు శరీరమే కాదు, నీకు చావు లేదు. నువ్వు మనసే కాదు, నీకు అవమానము లేదు. నీవు బుద్ధి అనేది కాదు, ఇంకా అజ్ఞానం ఎక్కడుంది? ప్రతి ఆత్మకు ఎక్కడ చూసినా అదృష్టమే. ఎక్కడ దురదృష్టం అనేది లేనే లేదు. దురదృష్టం అనేది ఒక భావన మాత్రమే, ఒక భ్రమ మాత్రమే. ఉన్నదంతా అదృష్టమే. ఎటువైపు చూసినా అదృష్టమే ఉంటుంది జ్ఞానికి. దురదృష్టం అనేది లేనే లేదు. ఆపద అనేది లేనే లేదు. నాకు రక్షణ కావాలి అనేది లేనే లేదు. ప్రాపంచికత అన్నది ఆపదని చూస్తుంది. ఆధ్యాత్మిక అన్నది ఆపద రాహిత్యాన్ని చూస్తుంది. ప్రాపంచికత అనేది ఆపద్బాంధవుని కోసం వెతుకుతూ ఉంటుంది. ఆధ్యాత్మికం అనేది ఆపద్బాంధవుని కోసం వెతకటం అనేది లేదు అని చెప్తుందంటున్నారు పత్రిజీ. ఇది వీలైతే 1-2-3 సార్లు వినండి. ఈ పుస్తకం ఉంటే మాత్రం 1-2-3 సార్లు చదవండి మాస్టర్స్. యాక్చువల్లీ చాలామంది అడుగుతూ ఉంటారు నన్ను కాల్ చేసి, నాకు ఇది రాలా, నాకు అది రాలా, ఇది ఇంకా ఇన్నేళ్ళు ధ్యానం చేశాను ఇట్లా చాలామంది అండి. వాళ్ళకి ఎన్నోసార్లు జవాబు చెప్పిన మళ్ళీ మళ్ళీ అదే రిపీట్ చేస్తూ ఉంటారు. నిజంగా ధ్యానంలోకి వచ్చిన వాళ్ళండి ఏమీ కోరుకోక్కర్లా. నిజంగానే పత్రిసర్ చెప్పినట్టు ఏది ఇక్కడ అసలు అదృష్టము లేదు, దురదృష్టము రెండూ లేవు. ఉన్నది మధ్య మార్గం. ప్రతిదీ యాక్సెప్టెన్స్లో ఉండాలి. ఒక్క యాక్సెప్టెన్స్ మన దగ్గర ఉంటే కనుక మాస్టర్స్, అసలు మనకి ఒక గురువు అక్కర్లా, ఒక దైవం ప్రార్థన అక్కర్లా, యాచన అక్కర్లేదండి. ఉన్నది ఉన్నట్టు అవధూతలు, ఈ పరమ గురువులు, మహనీయులందరూ కూడా అంతటి స్థితులకి వెళ్ళారంటే వాళ్ళు ఉన్నది ఉన్నట్టు యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఎక్కడ యాక్సెప్టెన్స్ ఉండదో అక్కడ 20 ఏళ్ళు 30 ఏళ్ళు ధ్యానం చేసినా ఇంకా ఏంటండి చేస్తున్నా, ఏంటి ఇట్లా అన్న ప్రశ్న వస్తుంది అంటే అక్కడ యాక్సెప్టెన్స్ లేదు. నేనేం పూర్తిగా యాక్సెప్టెన్స్లో ఉన్నానని మాత్రం చెప్పలేను మాస్టర్స్. ఎందుకంటే నేను కూడా ప్రాపంచికతలో పూర్తిగా నేనేం ఆధ్యాత్మికతలోకి వచ్చేలా, కాబట్టి నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. ఒక్కొక్కసారి మనసుకి అనిపిస్తూ ఉంటుందండి, మళ్ళీ వెంటనే మన ఇన్నర్ జవాబు వస్తుంది. ఎప్పుడు ఎక్కడ ఏది కావాలో, ఎవరు రావాలో వాళ్ళు క్రియేట్ చేయబడతారు. యూనివర్స్ ఈజ్ దేర్. మనిషికి ఎవరో అక్కడ ఉన్నారు. అమ్మయ్య, నాకు భార్య ఉంది, భర్త ఉందో, లేకపోతే పిల్లలు ఉన్నారు, లేకపోతే బంధువులు ఉన్నారు, ఎవరో ఒకళ్ళు ఉన్నారు. భగవంతుడో కావచ్చు, నేచరో కావచ్చు, యూనివర్స్లో కావచ్చు, యూనివర్సల్ మాస్టర్స్ కావచ్చు. ఇలాంటి ఒక భావన అనేది ఒక ధైర్యాన్ని ఇస్తుంది. పత్రిజీ మనకేం నేర్పించారంటే, ఇప్పుడు పత్రిజర్ చెప్పినట్టుగా వెతుక్కోవటం అనేది లేకుండా ఉండటం అనేది నేర్పించారు. పారాసైటిజం అండి. పరాన్న జీవిగా బ్రతుకుతూ వస్తున్నాం, మనకు అదే నేర్పారు. తల్లిదండ్రుల దగ్గర నుండి ప్రతి ఒక్కటి మనకి నేర్పింది అదే. ఇప్పుడు పిల్లలండి ఏదన్నా అనుకోండి, ఏం తెలిసిన వాళ్ళు ఒక ఇంటర్వ్యూ గురించి కానీ, లేదా ఎక్కడన్నా ఈ చదువుకు సంబంధించి కానీ ఏదైనా అడుగుతామంటే వద్దు, అడగొద్దు, ఎవరిని మేము చూసుకుంటాం అంటున్నారు. నిజంగా ఇది ఇండివిజువాలిటీ అండి. అలానే చూసుకుంటున్నారు కూడా. ఒకవేళ అడుగుతున్నా కూడా ఎవరు ఏం కరెక్ట్గా చెప్పట్లేదు, వాళ్ళకే తెలుస్తుంది అంటారు. ఏంటో ఇది వరకు ఏదన్నా అనుకోండి, వాళ్ళకి తెలియపోతే ఇంకెవరినైనా అడిగన్నా తెలియచేసేవాళ్ళు. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు లేరు. ఇన్ఫర్మేషన్ కోసం ఇప్పుడున్న యూత్ కూడా ఎదురు చూడటల్లా, వాళ్ళ కాళ్ళే సాధించుకుంటున్నారు. నేను నా కూతురు విషయంలో చూశాను మాస్టర్స్. తనకి ఒక 5 కంపెనీస్ ఆఫర్స్ వచ్చాయి. 2 తను గట్టిగా తీసుకున్న దాంట్లో ఏది చూస్ చేసుకోవాలి అంటే
ఆ కంపెనీకి సంబంధించిన వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు, అడిగితే జవాబు చెప్పలేదండి. మేధావులు అందరూ గొప్ప మేధావులు. మన భారతదేశంలో ఎలా ఉంటుందంటే అండి, ఎవరికి వాళ్ళే యమునా తీరే. ఫారిన్ కంట్రీస్లో హెల్పింగ్ నేచర్ ఎక్కువ అంట మాస్టర్స్. మనకి హెల్పింగ్ నేచర్ చాలా తక్కువ అండి. మనం బాగుంటే చాలు, మనకి మనమే చెప్పేస్తే ఏమి వెళ్ళిపోతుందో, ఏమి కోల్పోతామని. మరి మన ఆధ్యాత్మికత ఏం చెప్తుందండి? ఇస్తూ ఉంటేనే వస్తూ ఉంటుంది. మనం ఏదైతే ఇస్తామో అదే వస్తుంది. మనం ఒకరికి హెల్ప్ చేస్తేనే మనకు అందాల్సిన టైంలో అందుతూ ఉంటుంది. సో ఇప్పుడు పిల్లల్ని చూస్తుంటే పత్రి సార్ చెప్తున్నది, ఈ పిల్లలు ధ్యానంలో లేకపోయినా సరే అది అయితే అక్కడ వాళ్ళ దగ్గర ఉన్నది ఈగో అండి. ఈగోతో వాళ్ళకి వాళ్ళు సాధిస్తున్నారు, అక్కడేమి స్పిరిచువాలిటీతో కాదు. ఐఎమ్ రైట్ అండి? సో పత్రిజీ ఏం చెప్తున్నారంటే, పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ప్రణామాలు. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్. నిన్న రాఖీ పౌర్ణమి జరిగింది. ఈ రాఖీ పౌర్ణమి నాడు మనకు ఒక గొప్ప సంప్రదాయం ఉంది. సోదరి సోదరునికి రాఖీ కడుతుంది. ఇదే రక్షాబంధన్. ఈ రక్షాబంధన్ గురించి ఆలోచించి చూస్తే మనకు ఏ రక్షాబంధన్ అక్కర్లేదు. ఆత్మకు రక్ష ఏముంది? ఆత్మ ఎప్పుడు చావంది కదా. ఇంకా దేనికి మనం రక్షణ కోరుకోవాలి? ఈ రక్షణ కావాలనే భావనే బంధం. నేను కేవలం శరీరం అనుకుంటే నాకు రక్షణ కావాలి, నేను చావకూడదు కనుక నాకు రక్షణ కావాలి అనుకుంటాము. పాహిమాం పాహిమాం, నన్ను రక్షించండి అని వేడుకుంటూ ఉంటారు. దేని నుంచి రక్షించాలి? చావు నుంచి రక్షించాలా? అసలు చావు అనేది లేనే లేదు కదా. అవమానం నుంచి రక్షించాలా? అసలు అవమానం అనేది లేనే లేదు కదా. నువ్వు శరీరమే కాదు, నీకు చావు లేదు. నువ్వు మనసే కాదు, నీకు అవమానం లేదు. నీవు బుద్ధి అనేది కాదు, ఇంకా అజ్ఞానం ఎక్కడ ఉంది? శరీరావత్ చావు లేదు, మనసావత్ అవమానం లేదు, బుద్ధివత్ అజ్ఞానం లేదు. మనమంతా భగవంతులం, ఇంకా మనకు రక్షణ ఎందుకు? దేని నుండి రక్షణ కావాలి మనకి? నాకు రక్షణ కావాలి, నేను దీన్ని రక్షిస్తానన్న ఆ భావనే ఒక బంధం, మహాబంధనం. నేను నీకు ఈ తాడును కడతాను, అది నీకు రక్షగా ఉంటుంది, నిన్ను ఆపద నుండి రక్షిస్తుంది అన్నది ప్రాపంచిక భావన, అది ఆధ్యాత్మిక సత్యం కాదు. మరి పత్రిసరికి కూడానండి చివరి రోజుల్లో ఆయనకు కూడా ఏవో థ్రెడ్స్ కట్టుకొని చూసాము, ఏంటండి అని అడగటం నన్ను జరిగింది. నేను ఎప్పుడూ చూడలేదు మాస్టర్స్. తర్వాత ఈ వీడియో ప్రోగ్రామ్స్లో చూస్తే అట్లానే కనిపించాయండి. మరి దానికి అర్థం ఏంటో పత్రిసరికే తెలియాలి. శరీరానికి చావు ఎప్పుడూ లేదు, శరీరం మారుతూ ఉంటుంది. ఆత్మకి చావు ఎప్పుడూ లేదు, ఆత్మ ఎప్పుడు ఎదుగుతూనే ఉంటుంది. మనసుకి ఎప్పుడు అవమానం లేదు, అంతా అనుభవాల పరంపరే. ప్రతి అనుభవంలో నుంచి మనసు తనని తాను కట్టడి చేయటం నేర్చుకుంటుంది. మానం మధురం, అవమానం మధురం, కలిమి మధురం, లేమి మధురం, నిత్యం మధురం, అనిత్యం మధురం, సంసారం మధురం, నిర్వాణం మధురం, దేహం మధురం, ఆత్మ మధురం, జననం మధురం, మరణం మధురం. మై డియర్ ఫ్రెండ్స్, అన్నీ మధురాలే. అన్నీ మధురాలే అయినప్పుడు ఇంకా మనకు దేని నుండి రక్షణ కావాలి? అసలు మనకి ఆపద ఎక్కడి నుండి వచ్చింది? ఏమీ లేదు కదా. వచ్చాం, ఉన్నాం, పోయాం. ఇక ఇక్కడ ఆపద ఎక్కడుంది? ఈ భూలోక యాత్రలో మనం యాత్రికులం. ఈ లోక వింతలు విశేషాలు చూడటానికి వచ్చాం. ఈ లోకంలో వీలైనంత వింతలు విశేషాలు స్థాపించడానికి మనం వచ్చాం. మన పని మనం చేస్తాం, పోతాం. ఆయా రామ్ ఔర్ గయా రామ్. పుట్టామా, గిట్టామా, వచ్చామా, పోయామా, మళ్ళీ మళ్ళీ వచ్చామా, మళ్ళీ మళ్ళీ పోయామా. మనం అనేక సార్లు ఈ ఆటను ఆడాం. ఈ ఆటలో ఓటమి లేదు, గెలుపు లేదు. ఆటలో ఆట ఉంది. మరి దేని నుండి రక్షణ కావాలి మనకు? నాకేదో తక్కువ ఉంది, నాకేదో లేనిది ఉంది, నాకు దాని నుండి రక్షణ కావాలి, నేను ఆపదలో ఉన్నానన్న భావనలో ఉన్నాము. ఆపద్బాంధవ వెంకటరమణ అంటూ ఉంటాము. నీకు ఆపద లేదు, ఆయన నీకు ఆపద్బాంధవుడు కాదు.
నీకు ఆపద ఉంటే కదా ఎవరైనా నీకు ఆపద్బాంధుడు అయ్యేది. హతో వా ప్రాప్యస్య స్వర్గం జిత్వా వా భోక్షస్య మహిం తస్మద్దుష్టిత్ కౌంతేయ యుద్ధయ కృతనిశ్చయా. కృష్ణుడు అర్జునుడితో నీవు చనిపోతే స్వర్గానికి వెళుతావు, ఆపద ఎక్కడుంటుంది? నువ్వు గెలిచావనుకో ఈ రాజ్యమంతా నీది, ఎలా చూసినా నీకు లాభమే ఉంది, కానీ నష్టం ఎక్కడా లేదు. నీవు చనిపోతే స్వర్గానికి వెళతావు, గెలిస్తే ఈ రాజ్యం నీది, ఇంకెందుకు సంకోచిస్తావు? యుద్ధం చేయి అని అంటున్నాడు. రెండు ఉన్నాయి కదా, నువ్వు చనిపోతావు లేకపోతే గెలుస్తావు. చచ్చిపోతే నువ్వు స్వర్గానికి వెళతావు అని క్లియర్గా చెప్పాడు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు వేదవ్యాసుడు. హతోవా ప్రాపస్య స్వర్గం. ఇక చావనేది ఆపద ఎలా అయ్యింది? నువ్వు స్వర్గలోకం వెళ్తున్నప్పుడు ఎంత బాగుంటుంది స్వర్గలోకం. అక్కడి నుండే మనం వచ్చాం కదా, అక్కడికే తిరిగి వెళ్తున్నాం కదా, ఇక ఆపద ఎక్కడుంది? నిన్ను ఏ ఆపద నుండి ఎవరు రక్షించాలి? సంకటహరణ వెంకటరమణ ఆపద్బాంధవ పాహిమాం పాహిమాం పాహిమాం. ఇవన్నీ మూర్ఖపు వెర్రి కేకలు, అజ్ఞానుల పిచ్చి చేష్టలు. జ్ఞానులకు ఆపద లేదు, ఆపద్బాంధవుడు లేడు, పాహిమాం పాహిమాం అనే వెర్రి కేకలు లేవు. జ్ఞానికి అన్నీ అనుభవాలే, ప్రతిదీ అనుభవమే. మానం అవమానం, పుట్టుట గిట్టుట, కలిమి లేమి అన్నీ సరిసమానమైన అనుభవాలు. ప్రతి పరిస్థితిలో నుంచి ఎంతో నేర్చుకుంటుంది ఆత్మ. ఆత్మకు నేర్చుకోవటం కావాలి, నేర్చుకునేది అనుభవం నుంచి వస్తుంది. కనుకనే ఆత్మకు అనుభవాల పరంపర ఉంటుంది ప్రతి జన్మలోనూ. ఎన్నెన్నో జన్మలు, ఎన్నెన్నో కర్మలు, ఎన్నెన్నో కర్మపాఠాలు, ఎన్నెన్నో అనుభవాలు, ఎన్నెన్నో అనుభూతులు, ఎన్నెన్నో మెట్లు. ఒక మెట్టు తర్వాత ఇంకొకటి, తర్వాత ఇంకొక మెట్టు, అలా ఎక్కుతూనే ఉంటాము. ప్రతి అనుభవము మనకొక మెట్టు, ప్రతి అనుభవము మనకొక జ్ఞానం. రకరకాల అనుభవాలు ఉంటాయి ప్రతి జన్మలోనూ. ఆ అనుభవాల కోసమే ఆ జన్మలు ఎత్తుతాం మనము. ప్రతి అనుభవం మనకొక మెట్టు, ప్రతి అనుభవం నుంచి మనం పాఠం నేర్చుకుంటూ ఉంటాం. విధిగా తప్పనిసరిగా తెలుసో తెలియకో అనుభవం నుండి పాఠం నేర్చుకుంటూనే ఉంటాము. ఆపద అనేది ఎక్కడ లేదు, ఎక్కడో పొంచి లేదు. చావు అనేదే లేనప్పుడు ఇంకా ఆపద ఎక్కడుంది? ఆపద్బాంధవుడు ఎక్కడున్నాడు? నీ ఆట నువ్వు ఆడుతున్నావు, నెమ్మదిగా ఆడు. ర్యాష్గా ఆడావు, వికెట్లు పోగొట్టుకున్నావు, ఫెమిలియన్కి తిరిగి వెళ్తావు. మళ్ళీ నువ్వు బ్యాట్ పట్టుకొని పిచ్ మీదకి వెళ్ళాలని కోరుకుంటే మళ్ళీ వస్తావు, మళ్ళీ ఆడతావు, మళ్ళీ ర్యాష్గా ఆడతావు, ఆడకూడని బాల్ని ఆడతావు, అవుట్ అవుతావు, మళ్ళీ తెలుసుకుంటావు, ఓ నేను ఆడకూడని విధంగా బ్యాటింగ్ చేశానే, అనవసరంగా బ్యాట్ని గాల్లో తిప్పానే, ఆ బాల్ని వదిలిపెట్టేసి ఉంటే ఎంతో బాగుండేదన్న పాఠం నేర్చుకుంటావు. మళ్ళీ ఆట మొదలవుతుంది, ఇంకొక ఆటలో ఇంకొక ఇన్నింగ్స్ మొదలవుతుంది. ఈసారి జాగ్రత్తగా ఆడతావు, దూరంగా పోయే బాల్ని ముట్టుకోవు, నీ దగ్గరకు వచ్చిన బాల్నే కొడతావు. ప్రతి ఆటలోనూ కొద్దిగా నేర్చుకుంటూ ఆటలో ప్రావీణ్యుడు అవుతావు. నీకు నువ్వు అవుట్ కాకుండా చూసుకుంటావు, జాగ్రత్తగా ఆడటం మొదలు పెడతావు. అజాగ్రత్త నుండి జాగ్రత్తలోకి వస్తావు. అది ఆటలోని నేర్పరితనం, నైపుణ్యం. ఆటలో నేర్చుకోవటం, ఆటలాడకపోతే ఇక నేర్చుకోవటం ఎక్కడ ఉంటుంది? కనుక ఆటలు కావాలి, ఆటల్లో నేర్చుకోవటం కావాలి. అదే జరుగుతూ ఉంటుంది. ప్రతి ఆత్మ ఈ శరీరంలోకి వచ్చి ఒక ఆట ఆడుతూ ఉంటుంది. ఈ ఆటలో ఎన్నో మానాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో కలిమిలు, ఎన్నో లేములు. ప్రతిదీ అనుభవమే, ప్రతిదీ ఒక ఆధ్యాత్మిక మెట్టే, ప్రతిదీ ఒకనొక ఆధ్యాత్మిక ప్రగతిని ఇస్తూనే ఉంటుంది. ప్రాపంచికంగా ఏదైనా ఆపదంటే ఆధ్యాత్మికులు పక్కపక్క నవ్వుతారు. ఆపదే లేదు నాయనా, ఆపద ఉంది అనుకుంటున్నావా? అది నీ భ్రమ, నీ అజ్ఞానం, నీవు మాయలో పడ్డావంటారు. జీవితాన్ని ఎంజాయ్ చేయి, జీవితాన్ని సెలబ్రేట్ చేసుకో, ఉత్సవం చేసుకో. ఏదైతే నీ దగ్గర ఉన్నదో దానితో ఎంతైనా ఉత్సవం చేసుకోవచ్చు.
ఏదైతే నీ దగ్గర లేదో అవన్నీ కాలక్రమేణా నీకు అనంత కాలంలో అనంతంగా లభిస్తాయి అని తెలుసుకో. ప్రతి ఆత్మకు ఎక్కడ చూసినా అదృష్టమే, ఎక్కడ దురదృష్టం అనేది లేనే లేదు. దురదృష్టం అనేది ఒక భావన మాత్రమే, ఒక భ్రమ మాత్రమే. ఉన్నదంతా అదృష్టమే. ఎటువైపు చూసినా అదృష్టమే ఉంటుంది జ్ఞానికి. దురదృష్టం అనేది లేనే లేదు, ఆపద అనేది లేనే లేదు, నాకు రక్షణ కావాలి అనేది లేనే లేదు. సీత స్వయంగా నిశ్చయించింది, నేను లంకకు వెళ్తాను అని. రావణుడు నన్ను ఎత్తుకుపోవడానికి వస్తాడు, నేను నిరాకరించను, నేను అంగీకరిస్తాను, నేను లంకకు వెళతాను, అక్కడుండి వాడిని బాగు చేయటానికి ప్రయత్నిస్తానని తన సొంత ఇచ్ఛతో సీత లంకకు వెళుతుంది. మళ్ళీ రేపటి రోజున కంటిన్యూ చేద్దామా అండి? థ్యాంక్ యూ.